ఉంది. ఓకే. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒక ముస్లింసే కాదు వేరే మతాలు కూడా వాళ్ళ జనాభా పెరుగుతుంది. ఇది సౌత్ ఏషియాలోనే ఒక అన్రెస్ట్ కి దారితీసే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయితే తెలంగాణ మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందంటే మొన్న క్రైమ్ రేట్ కానీ డెమోగ్రఫిక్ డేటా తీసుకుంటే నిజామాబాద్ లో 2 years బ్యాక్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ అనే ఆర్గనైజేషన్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఇది ఏంటంటే ఇది ఎన్ఐఏ వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా ముస్లింస్ జనాభా పెంచాలి, భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయాలని చెప్పి. ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ అధికారులు పట్టుకున్న డేటా. కేరళ బేస్డ్ ఉన్న ఆర్గనైజేషన్, దీన్ని బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్. దీని డెన్ అంతా నిజామాబాద్ బోధనలో పట్టుకున్నారు. అంటే ఎక్కడ ఏమి జరిగినా మావోయిస్టుల మూవ్మెంట్ జరిగినా తెలంగాణకు లింక్ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ మూవ్మెంట్ జరిగినా తెలంగాణకు లింక్ ఉంటుంది, ఈ తీవ్రవాద కార్యక్రమాలు జరిగినా కూడా తెలంగాణకు లింక్ ఉంటుంది. బోధనలో ఫేక్ పాస్పోర్ట్ రాకెట్ పట్టుకున్నారు. బంగ్లాదేశీలు, రోహింగ్యాలు చాలా మంది వస్తున్నారని చెప్పి ఫేక్ పాస్పోర్ట్లు తీసుకొని పట్టుకున్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేటర్స్ కూడా జైలుకి వెళ్ళారు. అంటే ఒక మతం మంచిది, ఒక మతం చెడ్డదని కాదు. అక్కడ వాళ్ళకున్న పేదరికం కావచ్చు, వాళ్ళకున్న వెనుకబాటుతనం కావచ్చు, వాళ్ళు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకపోతే యూత్ ఎక్కువగా ఇటువైపు పోయే ప్రమాదం ఉంది. అదే విధంగా డీలిమిటేషన్ అయితే నిజామాబాద్ ఈస్ట్ వెస్ట్ గా మారి ఓల్డ్ సిటీ లాగా ఎప్పటికీ మత విద్వేషాలు వచ్చే ప్రమాదం ఉంది. బోధనలోనే ఎందుకు జరుగుతున్నాయి అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనకి ఆ రిపోర్ట్ లో వచ్చినాయి. ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేశవ్ బలరామ్ హెగ్డే వారి సొంత ఊరట ఇది. అది ఎక్కడ అంటే బోధన్ డిస్టిక్, రెంజల్ మండలం, కందకుర్తి గ్రామం. ఇది చాలా మందికి తెలియదు. అక్కడ త్రివేణి సంగమం ఉంది, మంజీరా నది, హరిద్రా నది, ప్రవరా నది. ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తామని ప్రకటించారో అక్కడ బోధనలోనే పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ పట్టుకోవడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని మతాల్లో చెడ్డలు ఉంటారు, కానీ ఈ ఉగ్రవాద కార్యక్రమాలు పెరగడానికి బోధను, నిజామాబాదు, ఆదిలాబాదు కేంద్రం అవుతున్నాయి. అదేవిధంగా ఇండియా మన ఆదిలాబాద్ లో మొన్న ఈ మధ్య పట్టుకున్నారు. గురుగ్రామ్ దగ్గర ఒక వెపన్స్ కన్సైన్మెంట్, సిక్కులు అక్కడ ముస్లింస్ కాదు, సిక్కు తీవ్రవాదులు వెపన్స్ కంటైనర్ ఆదిలాబాద్ కి డెలివరీ చేయడానికి పట్టుకున్నారు. ఈ పాపులేషన్ సెన్సస్ వల్ల ఏమైతుందంటే ఇండియా మొత్తంలో అర్బన్ ఏరియాస్ లో, టౌన్స్ లో సర్వీస్ సెక్టర్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు తీసుకుంటే అర్బన్ ఏరియాలో మనం పొద్దున్న లేస్తే ఇంట్లో ఏదైనా పాడైతే ఎలక్ట్రీషియన్, టీవీ పాడైతే ఎలక్ట్రానిక్స్, మొబైల్ రిపేర్ అయితే మొబైల్ రిపేరింగ్, ఏసీ రిపేర్ అయితే ఏసీ రిపేరు, ఫ్రిడ్జ్ రిపేర్ అయితే ఫ్రిడ్జ్ రిపేరు. ఈ పనులన్నీ కూడా ఒకే వర్గం చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి తెలియకుండా. వాళ్ళకి పేదరికము, చదువు లేకపోవడము, స్కిల్, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు లేకపోవడము, ఉన్నంత చదువు లేకపోవడంతో వాచ్ రిపేర్ కావాలన్నా వాళ్ళే. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇలా 2 వీలర్ ఇండస్ట్రీ కానీ, కార్ మెకానిక్ కానీ, బైక్ మెకానిక్ కానీ, ఆటో మెకానిక్ కానీ, హెవీ వెహికల్ మెకానిక్ కానీ, అంటే ఎక్కడైతే స్కిల్ ఉందో, ఎక్కడైతే రిస్క్ ఉందో వాళ్ళు వస్తున్నారు అక్కడికి. హిందూ పిల్లలు ఎక్కడ కూడా స్కిల్ రిస్క్ నేర్చుకోవట్లే. వాళ్ళంతా సాఫ్ట్ జాబ్స్ కి, సాఫ్ట్వేర్ జాబ్స్ కి, భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోయే జాబ్స్ ఉన్నారు. హార్డ్ జాబ్స్ ఎవరు కూడా హిందువులు తీసుకోవట్లే. పంచర్ షాపులు, అదే విధంగా ప్లంబర్. ఇలా ప్లంబింగ్ లో ఉత్తరప్రదేశ్, బీహార్ ప్లంబర్స్ వచ్చేసారు. ఒక ప్లంబర్ ఇట్లా ముట్టుకుంటే 500 అంటే 500 ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా కార్పెంటర్ ఇండస్ట్రీ, యూపీ, బీహార్ కార్పెంటర్స్ ఎక్కువ వచ్చేసారు. ఫాల్ సీలింగ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్స్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంటీరియర్ డిజైనింగ్, సోఫా మేకర్స్, సోఫా రిపేర్, టైల్స్ వేసేటోళ్ళు, హౌస్ పెయింటర్స్ కూడా, హెయిర్ సెలూన్స్, మేకప్, బ్యూటీ ఇండస్ట్రీ, మగ్గం వర్క్స్, లేడీస్ మగ్గం వర్క్స్, డిజైనింగ్ వర్క్స్, స్విగ్గీ, జొమాటో బాయ్స్ ఎక్కువ, ఓలా, ఊబర్ డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్, ఇలాంటి హార్డ్ జాబ్స్ అందరూ కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళ చేతిలోకి వెళ్తే రేపొద్దున డిక్టేటర్షిప్, మోనోపాలీ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ వీళ్ళంతా వీళ్ళ హక్కుల కోసం కనుక సమ్మె చేస్తే భారతదేశం మొత్తం ఆగిపోయే పరిస్థితి ఉంది. ఒక రకంగా మంచి పరిణామం. పేదరికంలోంచి వచ్చిన పిల్లలందరూ కూడా స్కిల్ కోసం గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడకుండా వాళ్ళ పొట్టపుట్టు కోసం వాళ్ళు చేసుకోవడం ఒకటి. కానీ ఆ నివేదిక ఏం చెప్తుందంటే ఎకనామికల్, నివేదిక పేరు అందరూ కూడా చూడండి, ఎకనామికల్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఇది మనం చెప్పిన రిపోర్ట్ కాదు, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టు. డక్కన్ హెరాల్డ్ కూడా రిపోర్ట్ వచ్చింది. భారతదేశం లాంటి 143 కోట్ల మందిలో మనిషి పొద్దున్న లేస్తే నిత్యం ఆధారపడే అన్ని సర్వీస్ సెక్టార్స్ ఒకే వర్గం చేతిలో ఉండడం అనేది అది భవిష్యత్తులో అంత మంచి కాదంటున్నారు. స్మాల్ బిజినెస్ సెక్టర్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే పూలు కొనాలన్నా 80% వాళ్ళ చేతిలో ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, ఇవాళ మన గుడి మల్కాపూర్ కానీ, మెహదీపట్నం మార్కెట్ కానీ, మసబ్ ట్యాంక్ మార్కెట్ కానీ ఒక లోడ్ దిగంగానే మొత్తం రైతులు పంట పండిస్తారు. ఈ దళారీలు ఎక్కువ పెట్టేసుకుంటారు. అదేవిధంగా డ్రై ఫ్రూట్ మార్కెట్, వాచ్ షాప్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ 80%, మటన్ షాప్స్, చికెన్ షాప్స్, క్యాటరింగ్ బిజినెస్,
అంటే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మొదలు పెడితే మనిషికి రకమైన అన్ని రకాల సర్వీస్ సెక్టర్స్, అర్బన్ సర్వీస్ సెక్టర్ మొత్తం కూడా ఒకే వర్గం చేతుల్లోకి వెళ్ళడము ఈ డేటా చెప్తుంది. అదే విధంగా అగ్రికల్చర్ లో మళ్ళీ తక్కువ ఉన్నారు. అగ్రికల్చర్ లో మొత్తం కూడా వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, పేదవాళ్ళే చేస్తున్నారు. మీడియేషన్ ఎక్కడుండి, శ్రమ తక్కువ ఉండి, దళారీ వ్యవస్థ ఉండి, ప్రొడక్షన్ ఏమో ఒక వర్గం చేస్తుంది, కన్సంప్షన్ ఇంకో వర్గం చేస్తుంది. ఇంకో విధంగా ట్యాక్స్ డేటా కూడా ఇచ్చారు. చాలా మంది ట్యాక్స్ బ్రాకెట్ లోకి రాకుండా 2 నెంబర్ దందా చేసే వాళ్ళు కూడా కొంత ఎక్కువ మంది కనబడుతున్నారు. ఓవరాల్ గా ఏంటంటే ఎకానమీ అనేది భవిష్యత్తులో సర్వీస్ సెక్టార్ ద్వారానే ఎక్కువ వస్తుంది. సర్వీస్ సెక్టార్ ఇండస్ట్రీ మొత్తం ఒక వర్గం చేతుల్లోకి వెళ్తే రేపు మోనోపోలీ అవుతుంది. ఇట్లాంటి